సినిమా రేట్లు తగ్గించాలి అని, ఆ! టికెట్ రేట్లు తగ్గించాలని గొడవ చేస్తే, అది రూ. 2కి సెట్ చేశారు. ఆ 30 పైసలకు తగ్గించి, ఒక 20 పైసలు పెంచి. ఓకే సార్. ఇలాంటి ఇప్పుడు అసలు ఎవరు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేసే అవును సార్. పరిస్థితుల్లో లేరు. విద్యార్థులు ఆందోళన చేయటం అనేది వెళ్ళిపోయింది. హ్మ్. సో, ఇదంతా ప్రతి ఒక్కళ్ళు దీనిలో ఉన్నారు. ఇది పెద్ద అమౌంట్‌గా ఎవడు చూడట్లేదు. చూడట్లేదు. హ్మ్. హ్మ్. కాకపోతే ఇప్పటికీ ఈ పాత దీంతో రిలేట్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రేట్లు కొంచెం భయపెడుతున్నాయి. హ్మ్. ఇంత రేట్లు అనేది. అలాగే ఈ సంపాదన లేని వాళ్ళు భయపడుతున్నారు. అవును సార్. సంపాదన లేని వాళ్ళని అసలు ఎకానమీ నుంచి వాళ్ళు ఎలిమినేట్ చేశారన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. హ్మ్. ఇంత డబ్బులు పెట్టి సినిమా మేము తీయమన్నామా? ఎందుకు ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు అనే ప్రశ్న వస్తోంది. హ్మ్. మీరు అడగక్కర్లేదు. వాళ్ళు ప్రొడక్ట్ వాళ్ళు కూడా అడగట్లేదు మిమ్మల్ని చూడమని. అవును సార్. ప్రొడ్యూసరో లేకపోతే అల్లు అర్జునో లేకపోతే సుకుమారో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయలే మా సినిమా చూడండి ప్లీజ్ అని. అవును సార్. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఆ సినిమాని ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్ అనేది నడుస్తోంది. ఆ ఫీవర్‌లోకి వెళ్ళిన వాడు వెళ్తాడు. హ్మ్. లేకపోతే ఇంట్లో పడుకుంటాడు. నాకెందుకు, నేను రూ. 1000 ఎందుకు ఖర్చు పెట్టాలి? లేకపోతే 3000 ఎందుకు ఖర్చు పెట్టాలి? హ్మ్. అని అనుకున్నవాడు ఆ సినిమా జోలికి వెళ్ళడు. అవును సార్. కరెక్ట్. కానీ ప్రస్తుతం బుక్ మై షోలో చూస్తే అన్ని చోట్ల బుక్ అయిపోయి ఉన్నాయి. అలా అనుకునే వాళ్ళు లేరు అనే పరిస్థితి. అంతే. అవును సార్. అంటే పోటీ ప్రపంచంలో ఉన్నారు జనాలు. అవును సార్. ఏ యూత్ అయితే దీని మీద నిరసన ఉద్యమం చేస్తుంది అనుకుంటున్నారో హ్మ్. ఆ యూత్ అక్కడ ఉంది. అవును సార్. కరెక్ట్. ఇప్పుడు దీన్ని టర్న్ చేయటం అనేది కుదిరే పని కాదు. హ్మ్. ఇది చాలా సీరియస్‌గా మార్కెట్ ఎకానమీని స్టడీ చేసిన వాళ్ళకి పెద్ద గందరగోళం అనిపించదు. కానీ హుహు. సాధారణ జీవితాలు ఇప్పటికీ గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. మధ్య తరగతి మనుషులు. మధ్యతరగతి. హ్మ్. వీళ్ళు భయపడుతున్నారు. అవును సార్. పర్టిక్యులర్‌గా పేరెంట్స్ భయపడుతున్నారు. అవును సార్. ఈ డబ్బులు పూల్ చేయటానికి పిల్లలు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం ఉంది వాళ్ళకి. హ్మ్. అలాగే మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేస్తున్నటువంటి అనేక గందరగోళాలు, అంటే ఎవరి కంపార్ట్మెంట్ వారిది అయిపోయింది. ఒక ఇంట్లో మొత్తం అందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకునేటువంటి ఒక సందర్భం ఉండింది. కానీ ఇప్పుడు అలా లేదు. లేదు. ఎవరి కంపార్ట్మెంట్ వారిది, వారి కంపార్ట్మెంట్లో వారు ఉంటారు. వీరు వారి కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. హ్మ్. అది వారి పర్సనల్ ప్రైవసీ గొడవ. వారు వీరి కంపార్ట్మెంట్లోకి రాకూడదు. ఇలాంటి ఒక విచిత్రమైన కండిషన్ వచ్చేసింది అవును సార్. జీవితాల్లో. అవును. కేవలం ఆర్థిక అనుబంధాలు మాత్రమే మిగిలున్నాయి. హ్మ్. ఈ ఆర్థిక అనుబంధాలు, ఈ ప్రెజర్సు, ఇవి సీరియస్‌గా మిడిల్ క్లాస్‌లో ప్రెజర్ ఇస్తున్నాయి. హ్మ్. అంటే పిల్లలు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు. అంటే కనీసం సినిమాకెళ్ళటానికి ఒక 5,000 కూడా ఇవ్వలేను నువ్వు ఒక తండ్రివేనా హ్మ్. అని ఒక 10థ్ క్లాస్ కుర్రోడు అడిగే పరిస్థితి ఉంది. ఉంది సార్. ఈ కండిషన్ ఎమర్జ్ అయిపోయి ఉంది. దీంతో ఆ సఫరింగ్ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఈ రేట్లు చూసి. హ్మ్. ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా కోసుకు తినేస్తున్నారు అని. వాళ్ళు టార్గెట్ కాదు వీళ్ళకి. అలాగే ఇన్ ది సేమ్ టైమ్ ఈ సినిమా షో పడిన, అంటే 1:00 షో పడిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:40కి షో బిగిన్ అయ్యే లోపే ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ అయిపోతుంది ఆ! ఈ సినిమా. ఈ పోటీని తట్టుకోవటం కోసం కూడా వాళ్ళు 3 రోజుల్లో పూల్ చేయాలనుకుంటున్నారు. హ్మ్. 3 రోజుల్లో 3-4 డేస్‌లో ఎంత పూల్ చేయగలిగితే అంత పూల్ చేసేసి అకౌంట్ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత రన్ వస్తే వస్తుంది, లేదంటే లేదు. అవును సార్. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు రోజుల్లో సినిమా అనేది డిస్ట్రిబ్యూటరు అలాగే ప్రొడ్యూసరు కలిసి చేసేవాళ్ళు హ్మ్. వెంచర్. హ్మ్. నిర్మాత గారు ఒక కథ తయారు చేసుకుని, కథ తనే తయారు చేసుకుని, ఒక రైటర్‌ని పెట్టుకుని తనే కథ రాసుకుని, ఈ కథ ఏ డైరెక్టర్ అయితే బాగా తీస్తాడో ఆ డైరెక్టర్‌ని పెట్టుకుని దానిలో మార్పులు చేయించుకుని వాళ్ళిద్దరూ కలిసి విజయవాడ వెళ్ళి, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి. విజయవాడ వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్లను కలిసి హ్మ్. అందులో ఈ కథతో ఏ డిస్ట్రిబ్యూటర్ కనెక్ట్ అయితే వాళ్ళు బడ్జెట్ వేసుకు రమ్మనేవాళ్ళు. అక్కడే కూర్చుని ఒక హోటల్లో బడ్జెట్ వేసి తీసుకెళ్తే దానిలో కొంత డబ్బులు ఒక 40% వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ హ్మ్. డబ్బులు తెచ్చుకుని మిగిలిన డబ్బులు తను వేసుకుని సినిమా కంప్లీట్ చేసేవాళ్ళు. హ్మ్.
సినిమా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, స్ట్రైట్ వైడ్ వాళ్ళే చేసేవాళ్ళు. చేసినప్పుడు మొదట వచ్చిన డబ్బులన్నీ తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాడు. 5 ఇయర్స్ కాంట్రాక్ట్ అది. అంటే 5 సంవత్సరాలు సినిమా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ సినిమా మీద ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన డబ్బుల్లో తమ వాటా తాము తీసుకుని మిగిలినది ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి 10 రోజుల్లోనే వాళ్ళ డబ్బులు వచ్చేసాయి. ఒక్కో సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేవి. అందుకని నష్టాలు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ లెవెల్ సినిమా ఫ్లాప్ అయితే ఎవరు మిగలరు. అవును సార్, నష్టాలు కూడా భారీగానే ఉంటాయి. మొత్తం మొత్తం అంటే ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కి వెళ్ళిపోవచ్చు కూడా. అంటే ఇది చాలా బిగ్ స్కేల్ జూదమే, చాలా పెద్ద స్థాయి జూదంలోకి ఎంటర్ అయిపోయింది ప్రపంచం. కాబట్టి దీన్ని అడ్డుకోవటం అనేది కుదిరే పని కాదు. దీన్ని అడ్డుకోవటానికి మేము ఏదో వ్యూహరచన చేస్తున్నాము అని ఎవరు చెప్పినా అది బూటకమే, అది జరగదు. దానికి చాలా పెద్ద స్కేల్ మూమెంట్ కావాలి. అంతే తప్ప నిరసన తెలియజేయటం వలన ఏ పని కాదు. అడ్డుకునే ప్రోగ్రాం చాలా బిగ్ స్కేల్లో లేకపోతే ఇది అవ్వదు. మార్కెట్ ఎకానమీ విషఫలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, మనం భయపడుతున్నటువంటి పుష్ప రేట్ల పెరుగుదల. ఇది తప్పదు మన జీవితాల్లో. ఇంకా అన్నిటితో పాటు ఇది కూడా యాక్సెప్ట్ చేసేయాలి అంటే తప్పదు, అవును సార్. తప్పదండి. బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకు రకరకాల, ఇప్పుడు ఊబర్లు ఇవన్నీ ఈ సౌలభ్యాలు అనే పేరుతో రకరకాలు వచ్చేసి, గతంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్